హాయ్ ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు మనం అందరం మన పాత కెమెరాలని కాస్త పక్కకు పెట్టి కొత్త కెమెరాల వైపు మగ్గు చూపుతూ అప్డేట్ అనే సబ్జెక్ట్ కొద్దీ మనం అందరూ కెమెరాలు అప్డేట్ అవుతున్నాం. మన పాత కెమెరాలతో మనం ఏ ధరలకైతే ప్రోగ్రాములు తీసామో తరచుగా మనకు అక్కడి నుంచే ప్రోగ్రాములు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇంటిలో మనం ఏ అమౌంట్కి అయితే పాత కెమెరాతో ప్రోగ్రామ్ తీసామో కొత్త కెమెరా తెచ్చిన తర్వాత కూడా మనకు అవే ప్రోగ్రాంలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే కెమెరా అప్డేట్ అవ్వడం వల్ల ఇక్కడ పెద్ద ప్రయోజనం చేకూరటం లేదు. ఎందుకంటే అదే ధరలు తీయాలని చెప్పి కస్టమర్లు మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏ ధరలకు తీస్తున్నాము, ఎంతటికి తీస్తున్నాము, మనం అప్డేట్ అవ్వడంలో ముందుకు వెళ్తున్నాం. కేవలం అప్డేట్ అయిన కెమెరాలతో సబ్ ఆర్డర్కి వెళ్ళినా కూడా మనకి పాత కెమెరాలకి ఇచ్చేదానికంటే ఇప్పుడు అప్డేట్ అయ్యే కెమెరాలకి 1000-2000 ఎక్కువ ఇవ్వచ్చు. కానీ కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ పరిస్థితులను పక్కకు పెట్టి మరీ కెమెరాలు అప్పులు చేసి కొంటున్నారు. అలాంటి వారికి ఇది చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి కెమెరాలు కొనేటప్పుడు కొద్దిగా ఆలోచించి కెమెరాలు తీసుకోవాల్సిందిగా మనవి. ఎవరికైనా మనసు బాధ కలిగింటే క్షమించండి. అదేవిధంగా కలర్ ల్యాబ్లో కానీ, లామినేషన్ సెంటర్లో కానీ, ఫోటో ఫ్రేమ్స్ దగ్గర కానీ, అదేవిధంగా మిక్సింగ్ యూనిట్లలో కానీ, ఆల్బమ్ డిజైనింగ్ వర్క్స్ చేసేవారు కానీ అందరూ వారి వారి ధరలు పెంచడం జరిగింది. మీరు అవన్నీ పెంచిన ధరలను దృష్టిలో పెట్టుకొని ఆర్డర్లు ఒప్పుకునేటప్పుడు చూసి ప్రైజుల్ని కస్టమర్లకి తెలిసేలా చేసి పని చేయండి. కష్టం మనది, ఫలితం మనది, లాభం కూడా మనదే ఉండాలి.